కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఆయన. ఇక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు గాని కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతిగా చూపినట్లు అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది మీరు గుర్తుంచుకోమని ఆ రోజు హెచ్చరించారు. స్వయాన ప్రధానమంత్రి వస్తే ఆ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి స్థానంలో అర్థించారు. ఇది మా అందరి తాలూకు అభిలాష, మా కోరిక, దీన్ని ప్రైవేటిజం చేయకూడదని 16 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో ఈ 14 కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మరి ఏమిటి సాధించారు? ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోటితో చెప్పించట్లేదు? ఎందుకు ఆ వేదిక మీద మీరు అడగట్లేదు? ఎవరిని పంపెడదామని. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆపుతాం కూడా. సిగ్గుండాలి. మన ఎనమండలు మా పార్లమెంట్ సభ్యులు వచ్చి వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారు. ప్రైవేట్ ఫ్యాక్టరీకి వచ్చి, ప్రైవేట్ పరిశ్రమకు వచ్చి రాయితీలు ఇమ్మని. అందులో మరి మన ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ అయినప్పుడు కూడా ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించింది ఆ ఫ్యాక్టరీ. మన అందరి తాలూకా మన కుటుంబం తాలూకా పిల్లల తాలూకా భవిష్యత్తుకు సంబంధించిన అది ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు కర్మాగారం. ఏ ముఖం పెట్టుకుని వెళ్తారండి? ఇప్పుడు నేపథ్యంలో మరి దాంతోపాటు విశాఖ ఉక్కు గురించి ఎందుకు మీరు మాట్లాడలే? ఎందుకు ఆ అంశాన్ని మీరు మెన్షన్ చేయలే? చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీకు లేదా? ప్రభుత్వం ఎంతో అట్టాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గోతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి విని గంభీరంగా వాగ్దానాలు చేశారు. పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా? మీరు చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. గ్రామాలలో వచ్చి వాళ్ళందరికీ డబ్బుని గత ప్రభుత్వంలో డైవర్షన్ చేశారు, పని చేయలేదని చెప్పారు. చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పుడో ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. 15th ఫైనాన్స్ ఎందుకు ఇప్పుడు వచ్చి పరిస్థితి ఎందుకు వచ్చింది? అయిపోయింది, ఏదో అట్రాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35,000-40,000 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. 1 సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. తర్వాత దానికి ఏం పేరు పెట్టారు? మహారాజా తల్లికి వందనం అట్టాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి